వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి లక్షలాది మంది పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టులో నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం 100% ఉంది. కానీ మరి పోలీస్ అభ్యర్థులైతే ఒక 3 విషయాలనైతే కోరుకుంటా ఉన్నారు. ఈ 3 విషయాలను గనక ప్రభుత్వం గనక పరిగణనలోకి గనక తీసుకున్నట్లయితే లక్షలాది మంది నిరుద్యోగులందరూ కూడా ఆనందపడేటువంటి అవకాశం ఉంది. మరి ఆ కోరుకునేటువంటి 3 విషయాలు ఏమి? ప్రభుత్వం ఆ వైపు ఎందుకు చర్యలు తీసుకోవాలి? అనేటువంటి విషయాల మీద ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీలాంటి మిగిలిన అభ్యర్థులకు యూట్యూబ్ రికమెండేషన్‌లో ఈ వీడియో చేరే విధంగా హైప్ అనేటువంటి బటన్‌ను ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగానే మళ్ళీ ఈ ఆదివారం అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఆదివారం మన యొక్క గ్రాండ్ టెస్ట్, ఏడవ గ్రాండ్ టెస్ట్ అనేది పెడతా ఉన్నామండి. మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లో 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా రేపు ఆదివారం గ్రాండ్ టెస్ట్, ఏడో గ్రాండ్ టెస్ట్ మనం పెడతా ఉన్నాం. ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు ఆ యొక్క గ్రాండ్ టెస్ట్‌లు, అలాగే మనం పెడుతున్నటువంటి టాపిక్ వైస్ టెస్ట్‌లు, మనం ఇచ్చేటటువంటి ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ ఫాలో అవుతూ వారి యొక్క ప్రిపరేషన్‌లో ముందు వైపు వెళ్తా ఉన్నారు. గతంలో మనం ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా 36 మంది పేద అభ్యర్థులను కేవలం రూ. 300కే ప్రిపేర్ చేసి వారందరినీ కూడా సివిల్ మరియు ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌గా తీర్చిదిద్దినట్లే ఈసారి మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌లోని 365 రోజుల టెస్ట్ సిరీస్ ద్వారా 120 రోజుల ప్రీ ప్లానెడ్ టైమ్ టేబుల్, అది కూడా గతంలో ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించినటువంటి నా విద్యార్థులు ప్రిపేర్ అయినటువంటి ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్‌తో పాటు పూర్తి టాపిక్ వైస్ టెస్ట్‌లు, అది కూడా 8 రకాలైనటువంటి డిఫరెంట్ ప్యాటర్న్ క్వెషన్స్ ద్వారా ప్రతి ఒక్క టాపిక్ మీద టాపిక్ వైస్ టెస్ట్‌లు, అలాగే ప్రతి వారము గూడా కానిస్టేబుల్ సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ కూడా మనం ఇస్తా ఉన్నాం. దీంతో పాటు నా యొక్క గైడెన్స్ కూడా మీకు లభిస్తుంది. కేవలం రూ. 365 మాత్రమే. అది కూడా 365 రోజుల వ్యాలిడిటీతో. సో, వీడియో చూసినటువంటి అభ్యర్థులు డిస్క్రిప్షన్‌లో మన యొక్క యాప్ లింక్ ఉంది. యాప్‌లో పూర్తి వివరాలనేటివి మీకోసం లభిస్తాయి. డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి యాప్ లింక్ మీద క్లిక్ చేసి మన యొక్క యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. లక్షలాది మంది నిరుద్యోగుల కల పోలీస్ జాబ్ సాధించడం. ఇక్కడ ప్రభుత్వం పేర్కొన్నటువంటి పోస్టుల సంఖ్యను, అలాగే మిగిలిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి మా తరపున విద్యార్థులు చేసేటటువంటి 3 ప్రధానమైనటువంటి వినతులు. మొదటి వినతి పోస్టుల పెంపు. డెఫినిట్‌గా ఈసారి ఇచ్చేటటువంటి నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత 4 సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్ లేదు. అలాగే కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీరు పేర్కొన్నట్టుగా 1970 పోస్టులైనా, 2500 పోస్టులు ఇచ్చినప్పటికీ గూడా కనీసం జిల్లాకు 100 పోస్టులు గూడా వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి డెఫినిట్‌గా ప్రభుత్వం ఒక 10,000 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ గనుక విడుదల చేసినట్లయితే 100% నిరుద్యోగులు ఇక్కడ ఆనందం వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. గత 4 సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్‌లు గూడా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పడలేదు గాబట్టి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విభాగం నుండి గూడా ఖాళీలను సేకరించి మీరు గనక మంచి నోటిఫికేషన్ ఒక 10,000 పోస్టులతోని గనక నోటిఫికేషన్ గనక ఇచ్చినట్లయితే డెఫినిట్‌గా ఇది నిరుద్యోగులకు అతి గొప్ప సాయం అవుతుంది గాబట్టి, మొదటి వినతిగా మేమైతే పోస్టుల పెంపునైతే మీ ముందు ప్రతిపాదిస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి రెండవ వినతొచ్చేసరికి గత 4 సంవత్సరాలుగా సరైనటువంటి నోటిఫికేషన్‌లు లేక, ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి వయోపరిమితి అనేది పెద్ద సమస్య గాబట్టి, ఈసారి నోటిఫికేషన్‌కి సంబంధించి ఎవరైతే పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఈసారి నేను ఎట్లాగైనా గానీ పోలీస్ జాబ్ సాధించాలి అని ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల ఒక కోరిక మేరకు డెఫినిట్‌గా ఈసారి వయోపరిమితిని తెలంగాణలో ఎలాగైతే పెంచారో అలాగే 34 సంవత్సరాలకు గనక పెంచినట్లయితే అభ్యర్థులకు ఎంతో కొంత ఊరట లభించేటటువంటి అవకాశం ఉంది. సో, డెఫినిట్‌గా మొదటి వినతిగా అయితే పోస్టుల సంఖ్యనైతే దాదాపుగా ఒక 10,000 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గనుక ఇచ్చినట్లయితే అభ్యర్థులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. అలాగే వయోపరిమితిని గూడా, ఎందుకంటే రెగ్యులర్‌గా నోటిఫికేషన్‌లు లేవు గాబట్టి అభ్యర్థుల యొక్క వయోపరిమితి గూడా పెరిగిపోయి ఉంటుంది గాబట్టి, ఆ యొక్క అభ్యర్థులకు మరొక్క అవకాశాన్ని ఇస్తున్నట్లుగా వయోపరిమితిని గనుక పెంచినట్లయితే ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క ప్రతిభా పాటవాలను ప్రదర్శించేటటువంటి అవకాశం ఉంది. మనకు గూడా ఒక మంచి పోలీసు
కానిస్టేబుల్ గాని, ఎస్ఐ గాని ప్రభుత్వానికి లభించేటటువంటి అవకాశం ఉంది. ఇక మూడో వినతి గనక చూసుకుంటే, గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్‌ల పరంపరను గనక ఒకసారి గనక పరిశీలిస్తే, పారదర్శకత అనేది ఇక్కడ చాలా వరకు లోపించింది. అంటే ప్రిలిమ్స్ పేపర్‌లో క్వెషన్‌లు తప్పుండడమో, లేదంటే గతంలో సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్‌కు సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ రాసి 1 మార్కులోనో, 2 మార్కులో మిస్ అయినటువంటి అభ్యర్థి మళ్ళీ కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో హైట్‌లో డిస్‌క్వాలిఫై కావడము, ఇటువంటి చర్యలన్నీ చాలా వరకు జరిగి గందరగోళం అనేది జరిగింది. కాబట్టి జరిగేటటువంటి నోటిఫికేషన్‌ను పూర్తి పారదర్శకతతో జరపాలి. ఎటువంటి తప్పులకు తావు లేకుండా క్వెషన్ పేపర్ గాని, మిగిలినటువంటి ఏవైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో అవన్నీ గూడా పూర్తి పారదర్శకతతో ఈ యొక్క నోటిఫికేషన్ జరపాలని జెప్పేసి మేమైతే ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఈ యొక్క వీడియో ప్రభుత్వం వరకు చేరే విధంగా మీరు జేయాల్సినటువంటి పని మీరు జేయండి. మా యొక్క వినతులు మూడే 3. ఒకటి, చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తా ఉంది. అభ్యర్థులందరూ గూడా ఎదురు చూస్తా ఉన్నారు ఈ నోటిఫికేషన్ కోసమే గాబట్టి, మీరు దయచేసి ఈ యొక్క పోస్టుల సంఖ్యను పెంచండి. అలాగే వయోపరిమితిని గూడా తెలంగాణలాగా అభ్యర్థులకు కేటాయించండి. అలాగే పూర్తి పారదర్శకతో ఈ నోటిఫికేషన్‌ను పూర్తి చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ వీడియోను డెఫినిట్‌గా మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. ప్రభుత్వం పోస్టుల సంఖ్యను పెంచే వరకు గూడా ఈ యొక్క వీడియోల పరంపర ఇలాగే కొనసాగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రభుత్వం మరి పోస్టుల సంఖ్యను పెంచాలంటే అభ్యర్థులు ఏం చేయాలి అనేటువంటి విషయం మీద గూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు మరొకసారి గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ 100% మనకి ఆగస్టు 15వ తారీఖు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈ టైంలో మనం చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా ప్రభుత్వం వరకు 100% వెళ్తుంది కాబట్టి, మనం చేయాల్సినటువంటి చర్యలేమి, మనం ప్రభుత్వానికి వినయంగా మనం చేసేటటువంటి పనులు ఏమేం చేయాలి? ఎలా చేస్తే మనకు పోస్టుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది? ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటి మీద నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అభ్యర్థులు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ వైపు కూడా మీరు మళ్ళండి. ఎందుకంటే గతంలో నోటిఫికేషన్ గురించి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. 4,90,000 మందికి పైగానే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తే 4,00,000 మంది 60, 70, 80 మార్కులు తెచ్చుకోలేక డిస్‌క్వాలిఫై అయిపోయారంటే మరి ఆ యొక్క పరీక్ష పత్రం యొక్క స్థాయి ఏ స్థాయిలోకెళ్ళిపోయింది? అభ్యర్థి ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీ ప్రిపరేషన్ వైపు మళ్ళండి. ప్రిపరేషన్‌ను కొనసాగించండి. రాక వచ్చేటటువంటి అవకాశం కాబట్టి మీరు గనక మంచిగా ప్రిపేర్ అయినారంటే 100% ఈసారి మీరు కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్ సాధించేటటువంటి అవకాశం ఉంది. అలాగే మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరైతే తెలుగు మీడియం పేద అభ్యర్థుల కోసం మనం స్టార్ట్ చేసినటువంటి 365 డేస్ టెస్ట్ సిరీస్‌ను పర్చేజ్ చేయండి. కేవలం రూ. 365 మాత్రమే. రోజుకు ఒక్క రూపాయి వాల్యూతోనే ఉంటుంది. అది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు డైలీ టాపిక్ వైస్ టెస్ట్‌లు ప్రతిరోజు కూడా అప్డేట్ అవుతా ఉంటాయి. గతంలో నా దగ్గర ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు వారు ప్రిపేర్ అయినటువంటి 120 రోజుల ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ ఉంటుంది. దీని ద్వారా మీ యొక్క సిలబస్ కనీసం 4 సార్లు రివిజన్ అవుతది పూర్తి సిలబసు. అలాగే ప్రతి వారము కూడా గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఇచ్చాను. మీరు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి ప్లే స్టోర్‌లో కొట్టినప్పటికి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీరు ఆ యొక్క కోర్స్‌ను కొనండి. మీ యొక్క ప్రిపరేషన్ ఇక కొనసాగించండి. థాంక్ యూ.